వెల్కమ్ టు విందిటి కిచెన్. ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది చికెన్ పచ్చడి. నా ఛానల్లో 2 రకాల పచ్చళ్ళు పెట్టానండి. ఇది 3వ రకం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా మనం చికెన్ని ఉడికించి పొడి పొడిగా పెట్టుకోవాలి. అది బాగా చల్లారిన తర్వాత చెమ్మంతా ఆరిపోయిన తర్వాత వాటిని కొద్ది కొద్దిగా పీసుల్లా చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో చిన్న చిన్న పీసులుగా చేసుకున్న చికెన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చికెన్ బాగా ఏగిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అది ఏగుతుండగా ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాలో ధనియాలు, జీలకర్ర, ఓల్ గరం మసాలా వేసి దోరగా వేయించుకోవాలి. వేయించి చల్లారి పెట్టుకుని దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుండగా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా పసుపు, సరిపడా సాల్టు, సరిపడగా కారం వేసి వేయించుకోవాలి. వేగుతున్న దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని వేయించుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి. అది బాగా కలుపుతుండగా నూనె పైకి తేలే వరకు ఉంచుకోవాలి. నిమ్మకాయ రసం కలుపుకొని చల్లారి పెట్టుకుని దానిలో నిమ్మరసం వేసి కలుపుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో కోసం కామెంట్